ఓకే మామ, వెల్కమ్ టు ది కింగ్స్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ పేరు 11. మూవీ అయితే చాలా బాగుంది. ది బెస్ట్ థ్రిల్లర్ దిస్ ఇయర్ మనం చూసిన వాటిలో. అండ్ మనకి స్టార్టింగ్ కొంచెం స్లోగా వెళ్తున్నా మాత్రం సెకండ్ హాఫ్ అయితే చింపేసింది వేరే లెవెల్. అండ్ స్టార్టింగ్లో కూడా మనకి థ్రిల్లింగ్గా బాగానే తీసుకువెళ్ళారు. అండ్ నేను ఈ ఇయర్ కాదు, నా లైఫ్లో చూసిన బెస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఫర్ ఎ సైకోపాత్. ది బెస్ట్ అంతే. నాకైతే వేసేయమన్నట్టు అనిపించింది ఆ పార్ట్ చూసినంతసేపు. అండ్ హీరో యొక్క నాలెడ్జ్ని, హీరో యొక్క స్ట్రెంగ్త్స్ని అవన్నీ బాగా చూపించారు. అండ్ విల్ నెవర్ అనే సస్పెన్స్ అయితే చాలా బాగా హోల్డ్ చేశారు. అండ్ పెర్ఫార్మెన్సెస్కి వచ్చేస్తే మనకి హీరో అయితే చింపేశాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో ది బెస్ట్ అయితే చేశారు. అండ్ ఎవ్రీ రోల్ వాజ్ ఆసమ్. చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు కూడా. అందరికీ వాళ్ళ రోల్స్ చాలా బాగా సరిపోయాయి. పెద్దగా ఆడ్గా ఏం లేదు, అంత న్యాచురల్గా చేశారు ప్రతి ఒక్కరు. అండ్ ఆ కిల్లింగ్స్ కూడా చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా రాసుకున్నారు ప్రతి ఒక్కటి కూడా. అండ్ మన టెక్నికల్ వాల్యూస్కి వచ్చేస్తే చాలా బాగా మెయింటైన్ చేస్తారు, ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫీల్ రాకుండా. అండ్ బీజిఎం అయితే హీరోకి ఇచ్చిన స్కోర్ చాలా బాగుంది. అండ్ మంచి మంచి సస్పెన్స్ బీజిఎమ్స్ కూడా బాగా కొట్టారు. అండ్ సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్. అండ్ కాస్ట్యూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఓవరాల్గా మన రివ్యూ అయితే మనం ఇప్పుడు ఇచ్చినట్టే దీనికైతే సూపర్ హిట్ ఇస్తాను. బ్లాక్ బస్టర్ అయితే కాదు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం తేడా కొట్టింది దానివల్ల. అండ్ సెకండ్ హాఫ్ అయితే హైలైట్గా ఉంది. ఓవరాల్గా ఇట్స్ ఎ సూపర్ హిట్. వాచ్ ఇట్స్ కింగ్ ఎంటర్టైన్మెంట్.